హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. మీలో ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒలింపిక్ స్పోర్ట్లో గెలిచి దేశానికి పథకం పట్టుకొస్తాడనుకుంటే తప్పతాగి మహిళను వేధించి అరెస్ట్ అయ్యాడు ఈజిప్ట్ దేశానికి సంబంధించిన రెజ్లర్. ఒలింపిక్స్లో పథకం సాధించడం క్రీడాకారుల జీవితకాల స్వప్నం. ప్రతి దేశం ఒలింపిక్స్లో పథకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్ట తేవాలని సర్వశక్తులా కష్టపడతారు. ఆటగాళ్ళు కూడా అంతే స్ఫూర్తితో శ్రమిస్తుంటారు. కనీసం పథకం రాకపోయినా ప్రాణం పోయేలా పోరాడతారు. సత్తా చాటేందుకు నిరంతరం ఎంతో శ్రమిస్తూనే ఉంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పథకం పట్టుకొస్తాడనుకున్న ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రముఖ రెజ్లర్ మహమ్మద్ అల్ సయ్యద్ ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఫ్రెంచ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇప్పటికీ తనని విడిపించడానికైతే ఆ దేశానికి సంబంధించిన ప్రముఖులు ఎవరూ రాలేదు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే, ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన రెజ్లర్ తాగిన మత్తులో ఒక మహిళని అసభ్యంగా తాకి వేధించాడు. అందుకే అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ విషయం ఒక్కసారి సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో అయితే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు. పథకం విషయం దేవుడు ఎరుగు, ముందు దేశం పరువు తీసాడంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒలింపిక్స్లో పాల్గొనడానికి వెళ్ళావా, లేదంటే అమ్మాయిల్ని వేధించడానికి వెళ్ళావా? నీ జీవితంలో అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా? ఇంత కష్టపడి అక్కడి వరకు వెళ్ళింది కేవలం దేశం పరువు తీయడానికేనంటూ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా 2021లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో మహమ్మద్ అల్ సయ్యద్ కాంస్యం సాధించాడు. ఈసారి ఎలాగైనా బంగారు పథకం తెస్తాడని అయితే ఈజిప్ట్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా చాలా పోటీల్లో కూడా గెలిచాడు. ఈసారి ఎలాగైనా దేశ పరువు కాపాడతాడు అనుకుంటే తీరా చూస్తే అమ్మాయి విషయంలో అరెస్ట్ చేయడం తెలియడంతో ప్రజలైతే కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్ అని చెప్పవచ్చు. మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. తనకి అవకాశం ఇస్తారా, లేదా ఒలింపిక్స్లో తనకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే కనుక పథకం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.